హలో ఫ్రెండ్స్, నా వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న విన్నపం. మీరు ఎన్నో వీడియోస్ చూసుంటారు, కానీ నా వీడియోని మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా వాల్యుబుల్ సబ్జెక్టు. నేను ప్రతిరోజు మార్నింగ్ మీకు ప్రీ మార్కెట్ వండర్ లైన్స్ అని చెప్పని నేను వీడియో పంపిస్తూనే ఉన్నాను. అదేవిధంగా 9-10 నుంచి నేను లైవ్లోనే రికార్డ్ చేసి కూడా పంపిస్తున్నాను, అప్లోడ్ చేస్తూనే ఉన్నాను వీడియోస్. ఎలా ఉంటుంది మార్కెట్ అనేది కూడా నేను ఈ ప్రీ మార్కెట్లో డ్రా చేసినటువంటి వండర్ లైన్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. దాని ప్రకారంగానే మార్కెట్ ఎక్కడికి వాటికి రెస్పెక్ట్ ఇస్తూనే మార్కెట్ అనేది ప్రయాణం చేస్తుంది. ఈ వీడియోని తప్పకుండా చూడండి. తొందరలో నేను మీకు లైవ్లో కనెక్ట్ అవుతాను. అప్పుడు అందరం కలిసి ప్రయాణం చేద్దాం. అందరు కలిసి ప్రయాణం చేయాలనేది నా కోరిక. దానికోసంగా ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మంచి వాల్యుబుల్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఒక సపోర్టే నాకు కొన్ని వీడియోస్ చేసేదానికి, లైవ్లో వచ్చేదానికి ఒక సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో మై డియర్ ఫ్రెండ్స్, మార్కెట్ ఇంకొక 3 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. నేను మీకు ప్రీ మార్కెట్లో చెప్పాను మార్నింగ్ ఒక 50 పాయింట్స్, 90% ఒక 50 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అవుతుందని డౌన్లో. అదేవిధంగా మనకు 47,172 అనే దగ్గర మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి ఈ వండర్ లైన్స్ అన్నిటిని క్షుణ్ణంగా గమనించండి. మనం నిన్న క్లోజ్ అయినటువంటి దాని కింద మార్కెట్ ఓపెన్ అవుతుంది. చూద్దాం మార్కెట్ దీనిపైన సస్టైన్ అవుతుందా, ఈ రెడ్ లైన్ పైన సస్టైన్ అవుతుందా, లేదా ఇక్కడ ఓపెన్ అయ్యి ఎక్కడి వరకు అయితే మార్కెట్ వస్తుందో వెయిట్ చేద్దాం. 30 మినిట్స్ అయితే మనం అబ్జర్వ్ చేయాలి మార్కెట్ని. దాన్ని బట్టి దాని బిహేవియర్ని మనం ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. అప్పుడు మనకు ఎక్కడ ట్రేడింగ్ జోన్ ఉందనేది కూడా ఒకసారి చూసుకోవాలి. దాన్ని బట్టి మనం మార్కెట్ అయితే దాంట్లో అయితే ఎంట్రీస్ అవి తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి గమనించగలరు. చూస్తూ ఉండండి. కొద్ది సెకండ్స్లో మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ దాన్ని స్టడీ చేద్దాం, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓపికతో ఉండాలి. స్టార్ట్ అయింది ఆల్రెడీ మార్కెట్. చూడండి ఒకసారి ఆ రెడ్ లైన్ టచ్ చేసి కిందకు వస్తుంది. చాలా స్పీడ్గా వస్తుంది మార్కెట్. ఒకసారి 5 మినిట్స్లో చూద్దాం. 5 మినిట్స్లో అయితే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చి క్లోజ్ అయింది. ఇప్పుడు నేను చిన్న డ్రా లైన్ ఒకటి సింపుల్గా 5 మినిట్స్ దగ్గర ఒకటి డ్రా చేస్తాను. గమనించండి. ఇక్కడైతే చాలా సపోర్టివ్ ఉంది. దీన్ని రెడ్ లైన్ చేస్తున్నా. ఈ రెడ్ లైన్ దగ్గర అయితే చాలా సపోర్ట్ ఉంది. దాన్ని కానీ క్రాస్ చేస్తే వెయిట్ చేయాలి. ఇంకొక 20 మినిట్స్ 30 మినిట్స్ అని వెయిట్ చేయాలి. తొందరపడి ఇక్కడ మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. కాసేపట్లో 15 మినిట్స్ క్యాండిల్ కూడా క్లోజ్ అవుతుంది. 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాం. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 లైన్స్ నేను బ్లాక్ చేశాను, గమనించండి. చూద్దాం, వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం
5 మినిట్స్ చార్ట్లో పెట్టున్నాము. ఈ బ్లాక్ లైన్ అయితే చాలా సపోర్ట్గా వర్క్ చేస్తుంది. 47,000 అంటే 46,950, 47,000 కాడ ఫుల్ సపోర్ట్ అయితే ఉంది. ఒకవేళ దీన్ని క్రాస్ చేసినా దీన్ని సపోర్ట్గా తీసుకొని ఇక్కడ సస్టైన్ అవుతుంది, లేదంటే మార్కెట్ పైకి వచ్చేదానికి అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి. 5 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అయిపోయింది. అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. 15 మినిట్స్ చార్ట్ ఇంకొక ఇండికేటర్, 15 ఇండికేటర్ కూడా ఎక్కడి దాకా వెళ్ళి క్లోజ్ అయిందో కూడా మీరు బాగా చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 5 మినిట్స్ చార్ట్ పెట్టా చూడండి ఒకసారి. చూడండి, మనం డ్రా చేసినటువంటి డ్రా లైన్, ఈ రెడ్ డ్రా లైన్ మనం మార్నింగే డ్రా చేసాం. ఈ బ్లాక్ 2 మాత్రం ఇప్పుడు డ్రా చేసి పెట్టాం. ఎందుకంటే ఇక్కడ హాల్ట్ అయితే మాత్రం ఇది నో ట్రేడింగ్ జోన్ కింద డిక్లేర్ చేసేదాని కోసంగా. చూద్దాం. 5 మినిట్స్ క్యాండిల్ పెట్టాను. 1 మినిట్ కూడా పెట్టి చూస్తాను. చూడండి, మార్కెట్ ఇది అక్కడే ఉంది. చూడండి, ఈ రెడ్ లైను, ఈ బ్లూ లైన్ రెండింటికి మధ్యలోనే మార్కెట్ రన్ అవుతూ ఉంది. మార్కెట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ మనం లైన్స్ అయితే, ఈ బ్లాక్ లైన్స్ అయితే డ్రా చేసి పెట్టామో అక్కడే మార్కెట్ సస్టైన్ అవుతూ ఉంది. సారీ, 15 మినిట్స్లో కూడా చూస్తాను. చూడండి, ఈ రెండింటి మధ్యలోని మార్కెట్ అక్కడెక్కడే ఉంది. కాబట్టి దీన్ని ఇప్పుడు మనము నో ట్రేడింగ్ జోన్ కింద డిక్లేర్ చేస్తున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనం డ్రా చేసే నో ట్రేడ్ జోన్ అనేది. మార్కెట్ అయితే అక్కడే ఉంది. నిన్న లైవ్ మార్కెట్ చూసినట్లుగానైతే మీకు అర్థమవుతుంది మన ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుంది అనేది. చూడండి, ఆ ఇండికేటరు బయలుదేరుతుంది. మనం బై సైడ్, సి సైడ్ బై చేయాలంటే ఇక్కడైతే ఇండికేటర్ పైన ఇక్కడ దాకా వచ్చి క్లోజ్ అయ్యి అక్కడ కాసేపు సస్టైన్ అయ్యి పోతేనే ఇక్కడ దాకా పోయే అవకాశం అయితే మనకు కనిపిస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మార్కెట్ మనం ఎక్కడైతే టెండర్ లైన్స్ డ్రా చేసామో, గోల్డెన్ లైన్స్, వీటిని గోల్డెన్ లైన్స్ అంటాం అన్నమాట. ఎక్కడైతే డ్రా చేసామో మార్కెట్ అక్కడే ఉంచుకోండి. మనం డ్రా చేసినటువంటి ఈ లైన్ దాకా 15 మినిట్స్ పెడతాను, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఎక్కడ కూడా తూచా తప్పకుండా ఈ లైన్ని జస్ట్ అలా, ఈ లైన్ని అలా టచ్ చేసి వదిలేస్తుంది. కానీ ఇది క్రాస్ చేసిన మార్కెట్ అప్ వెళ్తుంది. ఇలా నో ట్రేడింగ్ జోన్లో ఉన్నప్పుడు మనమైతే బై సైడ్ వెళ్ళకపోవడం మంచిది, ట్రేడ్ చేయకపోవడం మంచిది. చూద్దాం, గమనించుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు ట్రేడ్ ఇచ్చే అవకాశం కనపడతా ఉంది నాకు. కాసేపు అయితే వెయిట్ చేయాలి. తొందరపడి ఏది కూడా నిర్ణయం తీసుకోకూడదు. అంటే ఈ గ్రీన్ ఇండికేటర్ సబ్సెంట్ గా పైన క్లోజ్ అవ్వలేదు, అదొక్కటే కొంచెం మైనస్ గా ఉంది. కానీ మార్కెట్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ 60% కనపడతా ఉంది నాకు. నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, మార్కెట్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. 15 మినిట్స్ క్యాండిల్ అయితే మనకు పైన క్లోజ్ అయింది.
ఈ ఒక షూటింగ్ స్టార్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇండికేటర్ 5 minutesలో పెడతాము, ఒకసారి గమనించండి. 5 minutes ఇక్కడైతే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ట్రేడ్ ఇక్కడ తీసుకొని ఇక్కడ దీని కింద ఈ పెద్ద గ్రీన్ దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. చూశారు కదా మన అనాలిసిస్. మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది, గమనించుకోండి. చూస్తూనే ఉండండి. మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ మీకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాను. లైవ్లోకి వస్తే మీకు తోడుగా నేను ట్రేడ్ చేస్తూ మీ చేత కూడా ట్రేడ్ చేయించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్ని చూస్తున్నారు కదా బాస్. ఈ నో ట్రేడ్ జోన్ అనే దగ్గర ఇండికేటర్ లైట్గా ఇక్కడ క్రాస్ చేసి 10:05 అప్పుడు అక్కడే సస్టైన్ అయ్యి మళ్ళా నో ట్రేడింగ్ జోన్లోకి వచ్చి ఒకసారి మనం ఈ రెడ్ ఇండికేటర్ ట్రెండ్ లైన్ని టచ్ చేసి మళ్ళా నో ట్రేడ్ జోన్ పైకి వెళ్ళి సస్టైన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ ఎక్కడి దాకా వెళ్ళింది, 47,485 వరకు వెళ్ళి నేను కరెక్ట్గా మీకు ఎక్కడ ట్రేడ్ తీసుకున్నానో చూపిస్తాను. నేను 412లో ట్రేడ్ తీసుకున్నాను, 345 స్టాప్ లాస్ పెట్టాను. ఇక్కడ 535 వచ్చిన తర్వాత ట్రేడ్ క్లోజ్ చేశాను. ఒకసారి నా పోర్ట్ఫోలియో కూడా చూడొచ్చు మీరు. 412లో బై చేశాను, 535లో ట్రేడ్ క్లోజ్ చేశాను. ఇది నా పొజిషన్. ఇది ఈరోజు నా ప్రాఫిట్. అంటే నేను ఒక్కలాటే బై చేశాను, ఎందుకంటే వీడియోస్ చేస్తూ మనం క్యాపిటల్ లూజ్ అవ్వకూడదు. అందుకోసం రికార్డ్ చేస్తూనే మీతో నేను ట్రేడ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలో మీకు యూట్యూబ్ లైవ్లోకి వచ్చేదానికి అవకాశం అయితే నాకు 100% ఉంది. మీకు వస్తాను, మీకు గైడెన్స్ ఇస్తాను. ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలా, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలా, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలా, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలా, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా నేను పూర్తిగా చెప్తాను. ఓకే, నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ.